ప్రతిరోజు సేమ్ రెసిపీస్ ని ట్రై చేయడం చాలా మందికి బోరింగ్ గా ఉంటుందండి. డైలీ కొత్త రెసిపీస్ ని కోరుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే మా రారండోయి వంటలు చేద్దాం. మా షో చూసి మీరు ఇంట్లో రెసిపీస్ ని ట్రై చేయడం మాత్రమే కాకుండా మీరు ఇక్కడికి వచ్చి కొత్త రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయొచ్చు. 8008054321 ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. కోదాడ నుంచి స్వాతి గారు వచ్చారు. లెట్స్ వెల్కమ్ హర్. స్వాతి గారు, వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? సో స్వాతి గారు, మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, వాట్ అబౌట్ మీ ఫ్యామిలీ? టూ కిడ్స్. పాప, బాబు. పాప వచ్చేసి 8th క్లాస్, బాబు 2nd క్లాస్. నైస్ నైస్. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ అండ్ బిజినెస్. ఓకే, మీరు హోమ్ మేకర్. హోమ్ మేకర్. చక్కగా ఇల్లు మొత్తం చూసేసుకుంటారు. అన్నిటికన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ కదండి కిడ్స్. అవునండి. సో అక్క తమ్ముళ్ళు ఇద్దరు కొట్టుకుంటుంటారా ఇంట్లో? ఫుల్గా. అక్కగా వస్తుంది, తమ్ముడే కొడతాడు. కొడతాడా వచ్చాకని? పాపమండి, అప్పుడు 8th క్లాస్ వాడు మరి 2nd క్లాస్ వచ్చాక ఆయన కూడా కొడుతున్నాడా? అసలు అయ్యరా, మరి ఎలా కంట్రోల్ చేస్తున్నారు? కొంచెం ఇంకా టీచర్స్ వాళ్ళు ఏం చెప్తే కంట్రోల్ అవుతాడు. అవునా? ఏం మీరు చూస్తే ఎప్పుడు నవ్వేలాగానే ఉన్నారు ఇంట్లో, మరి ఏం కంట్రోల్ చేస్తారో ఏమో. అందుకనే మాకన్నా కూడా టీచర్స్ స్కూల్ అట్లా కొంచెం చెప్తుంటే వింటాడు. ఏంటి మీ బాబు పేరు ఇంతకి? గహన్ స్వరూప్. గహన్. గుహన్ విన్నాను, ఫస్ట్ టైం గహన్ వింటున్నాను. సో ఏంటి మీనింగ్ గహన్ అంటే? విష్ణు స్వరూప్. ఓ, విష్ణు భక్తుల మీరంతా? అలా కలిసి వచ్చిందా? అంతే అండి. అంటే పాపకి అవని అని పెట్టాము, అందుకనే బాబుకి ఇట్లా అనేసి అవని అండ్ గహన్. నైస్ నైస్. సో ఏం రెసిపీ ఫస్ట్ మాకు మీరు పరిచయం చేయబోయేది? పొటాటో స్ప్రింగ్ రోల్. లవ్లీ అండి. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి? పొటాటో, బియ్యపిండి, ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజీ, క్యారెట్, బొంబాయి రవ్వ, సాల్ట్, కారం, క్యాప్సికమ్, కరివేపాకు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. సో డీప్ ఫ్రై ఐటమ్ అండి? అవునండి. సో మనం ఆయిల్ హీటింగ్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అవర్ ప్రాసెస్. ఓకే, చేద్దాం. చెప్పండి ఏం చేయాలి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకో, 1 కప్పు పొటాటో. సో పొటాటోని మీరు గ్రేట్ చేశాను. నెక్స్ట్ క్యారెట్. ఓకే, క్యారెట్ ని కూడా గ్రేట్ చేశాను. అన్ని గ్రేట్ చేసుకున్నాను. క్యాబేజ్ నెక్స్ట్. సో ఈ రెసిపీ ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఓపిక ఉండాలన్నమాట. అవునండి, గ్రేట్ చేసుకోవడానికి. కొంచెం క్యాప్సికమ్. ఓకే, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం ఆనియన్, బియ్యపిండి. ఓకే, రుచికి సరిపడా సాల్ట్. ఓకే, కారం, ఇప్పుడు మిక్సింగ్ మొత్తం. ఇంకొంచెం బియ్యపిండి. సో స్వాతి గారు, కోదాడ గురించి చెప్పండి మాకు. అంటే మేము కోదాడలో తక్కువ అండి, ఇక్కడ సిటీలోనే ఉంటాము. అందుకనే నాకు కూడా కోదాడే. సో చిన్నప్పటి నుంచి ఎక్కడైనా పుట్టి పెరిగింది? లేదండి, మ్యారేజ్ అయ్యాక అంత ముందు వరకు మా విలేజ్. అవునా? మీరు మంచి స్మైలింగ్ ఫేస్ అండి. అవునండి, థ్యాంక్ యూ. మరి సిగ్గుపడుతున్నారు, నవ్వుతున్నారు, మొత్తానికి స్మైల్ అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇట్ని ఇప్పుడు కొంచెం బాల్స్ లాగా, ఓకే, రోల్స్ లాగా చేసుకొని. సో ఇంతకీ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఓన్గానే. మీరే ట్రై చేశారా? లేదా బాగుంటుంది అంటే కొంచెం మిక్సింగ్ యూట్యూబ్ లో చూసాను, దానికి కొంచెం మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తుంటారు ఇంట్లో? ఎక్కువ స్వీట్, హాట్ ఐటమ్స్? హాట్ అండ్ ఎక్కువ. పాపకి ఈవినింగ్ స్నాక్స్ గా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. పాపకి ఇప్పుడు వెరైటీస్ కావాలి. అవునండి.
అదే చెప్పాను ఇంట్రొడక్షన్ కూడా అందరు కొత్త కొత్త వెరైటీస్ ఆ, డైలీ ఆ. అని చెప్పేసి. మ్మ్. సో మా షో వాచ్ చేస్తుంటారా మీరు? చేస్తామండి. షో వాచ్ చేస్తాము, యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. నైస్. అంటే ఎట్లా హోమ్ మేకర్ కాబట్టి ఇంకా ఇలాంటి వాటికే ఎక్కువ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. డైలీ ఏదో ఒకటి న్యూగా ట్రై చేయడానికి అట్లా. నైస్ నైస్. సో మీరు చేసే రెసిపీస్ లో మీ పాపకు బాగా ఫేవరెట్ ఏంటి? ఆల్మోస్ట్ అన్నీ లైక్ చేస్తుంది. అవునా? ఇప్పుడు ఇది చేయమని చెప్పింది కూడా మా పాపనే. మమ్మీ ఇది చేయి మమ్మీ షోకి వెళ్ళిన తర్వాత అని చెప్పిందా? తనకి కూడా చాలా బాగా చాలా. ఇంట్రెస్ట్ అనమాట. హీట్ అయింది. కొంచెం వేసి చూడండి పిండి మీకు ఇట్లా వేసేద్దామా అన్ని? చేద్దాం. ఇప్పుడు ఫ్రై చేస్తాం. సో అయిపోయినాయండి. అయిపోయిందండి. ఒక 1 minute. ఓకే. సో ఆలుతో మీరు మీ పాప కోసం చేసే హాట్ రెసిపీస్ లో ఇంకేమేమి ఉన్నాయి? చిప్స్ చేస్తాము, ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాము, కట్లెట్, చాట్, చాలా ఐటమ్స్. ఇంకా ఎక్కువ స్నాక్స్ అంటే పొటాటోదే ప్రిపేర్ చేస్తాం. ప్లస్ గుడ్ థింగ్ ఏంటంటే మనం పొటాటో డైలీ తిన్నా బోర్ కొట్టదు. అవునండి. మా బాబుకి కూడా పొటాటో అంటే చాలా ఇష్టం. నాకు కూడా. ఫ్రై చేస్తే ఇష్టపడతాడు. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, కర్రీ ఏదైనా ఇంకా పొటాటో ఎనీ ఐటమ్ లైక్. నైస్. అయిందా? షూట్ చేద్దామా? ఆఫ్ చేసేది. మంచి బుల్లెట్స్ లో ఉన్నాయి. సో మీ పిల్లలకి బయట ఫుడ్ అంటే ఇష్టమా? పిజ్జాస్, బర్గర్స్? ఇప్పుడు కొంచెం. అవునా? మా బాబు ఇష్టపడతాడు, పాప కూడా కొంచెం అప్పుడప్పుడు. సో పేరెంట్స్ ఎలా ఉంటుంది అంటే బయట తినొద్దే ఇంట్లోనే చేస్తాం. దాంట్లోకి వేసేయండి. సో మీరు ఇంట్లో పిల్లల కోసం చేసే స్పెషల్ ఐటమ్స్ ఏంటి? కేక్స్ చేస్తాను, పిజ్జా చేస్తాను, ఓ నైస్. శాండ్విచ్. పొటాటో స్ప్రింగ్ రోల్ రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దస్. సో పొటాటో స్ప్రింగ్ రోల్స్ రెడీగా ఉన్నాయి, వేడివేడిగా. దే లుక్ వెరీ క్రిస్పీ ఆల్సో. అసలైనా ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పొటాటో స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప తురుము, బియ్యం పిండి, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ. పొటాటో స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బంగాళదుంప తురుము, క్యారెట్ తురుము, క్యాబేజ్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, బియ్యం పిండి, ఉప్పు, కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి చిన్న చిన్న బుల్లెట్స్ లాగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పొటాటో స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఓకే అండి. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగున్నాయి. సో కిడ్స్ కి ఈవినింగ్ స్కూల్ తర్వాత అవును. మంచి స్నాక్. ఓకే, థ్యాంక్ యూ. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? పనస పువ్వులు స్వీట్. ఓ స్వీట్. ఓకే. ఒక హాట్, ఒక స్వీట్. ఓకే. సో దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్పండి. మైదా, షుగర్, ఇలాచి, ఆయిల్. ఓకే. అంతే. సో చెప్పండి తయారీ విధానం ఎలా? ఫస్ట్ మైదా పిండిని బౌల్లో మిక్స్ చేసుకొని చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. Okay. దాన్ని చపాతీ లాగా చిన్న చిన్నగా చేసి షాక్తో షేప్, పనస పువ్వు లాగా షేప్ చేసి Okay. ఫ్రై చేయాలి. Nice. నెక్స్ట్ పాకం పట్టుకొని పాకం. ఓకే ఓకే. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ కోసం ఓకే. ఇందులో కొంచెం లైట్గా ఆయిల్,
ఓకే. సో ఈ స్వీట్ ఎక్కడ నేర్చుకున్నారు? మా మదర్. మీ మమ్మీ గురించి చెప్పండి మాకు. మా మమ్మీ లేరండి. ఓకే. ఆవిడ గుర్తు చేసుకోండి ఏదైనా మంచి మెమరీ. ఇప్పుడు వంట చేస్తుందంటే మా మమ్మీ. ఈ రెసిపీకి అయితే మా మదర్. అవునా? తను బాగా చేస్తుంది ఇది. తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇంకేమేమి వంటలు నేర్చుకున్నారు అమ్మగారి దగ్గర నుంచి? ఆల్మోస్ట్ నార్మల్ డైలీ వంట అంతా మా మదర్. ఇక ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి యూట్యూబ్కి వచ్చి డిఫరెంట్ టైప్స్ స్నాక్స్ కావాలి అని అంటే ఇంకా నా వంట. సో ఎప్పుడు నవ్వడం వెనకాల మీ సీక్రెట్ ఏంటి? ఏమీ లేదండి, హెల్తీగా ఉందాము అనేసి. హెల్తీగా హ్యాపీగా ఎప్పుడూ ఉంటాయి ప్రాబ్లమ్స్, నవ్వితే కొంచెం రిలాక్స్ ఉంటుంది అనేసి. కరెక్ట్. సో ఎలా డీల్ చేయాలి ప్రాబ్లమ్స్ తోటి చెప్పండి. ప్రాబ్లమ్స్ డీల్ చేయాలి అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటే సాల్వ్ అవుతుంది, కొన్ని ఏమో చేసుకోలేము, ఓన్లీ కొంతమందికే అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు అలా కొంచెం రిలాక్స్ కొంచెం మారే. ఓకే. సో మీకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఉన్నారా? లేరండి, అక్క ఉంది, తను కూడా ఉండే. సో సండేస్ వస్తే ఏం స్పెషల్స్ ఉంటాయి మీ ఇంట్లో స్వాతి గారు? వెజిటేబుల్ బిర్యానీ అండి. బాగా ఇష్టమా బిర్యానీ అంటే? తింటారు. ఏమేమి వెజిటబుల్స్ వేస్తారు మీ బిర్యానీలో? ఆల్ వెజిటేబుల్స్. ఆల్? కాలీఫ్లవర్, క్యారెట్? కాలీఫ్లవర్ తక్కువ, క్యారెట్, బీన్స్, పొటాటో, పన్నీర్, ఓకే, మష్రూమ్, ఆల్ ఇన్ వన్. ఇది ఒక 10 minutes సైడ్ కి పెట్టుకోవాలా? దాని తర్వాత ఏం చేయాలి? తర్వాత నెక్స్ట్ షుగర్ పాకంకి సిరప్. సో ఏమేమి స్వీట్స్ బాగా చేస్తారు మీరు? స్వీట్స్ అంటే సేమియా, పరవన్నం, గులాబ్ జామ్, రెగ్యులర్ బేసిక్ స్వీట్స్. బేసిక్. ఈ మోతీచూర్ లడ్డు అడుగుతాడు మా బాబు. మోతీచూర్ లడ్డు ఐ లవ్ ఇట్. చేస్తాను. అవునా? ఇంట్లోనే చేస్తారా? చేస్తాను. ఈజీనా కష్టమా? ఈజీ. అవునా? అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈజీ, కష్టం అంటే కష్టం. అట్లా అది మనకు కావాల్సిన వాళ్ళ కోసం వంట చేసేటప్పుడు ఎంత కష్టమైనా బాగుంటది కదా. అవునండి, బాగా చేసేస్తాం త్వరగా. ఇది పాకం అవ్వాలా? వెయిట్ చేద్దాం ఒక 2 minutes. నెక్స్ట్ ఇప్పుడు ఆ పాకం మనకి అయ్యేలోపుగా చపాతీలు అవి చేస్తాం. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి ఇంతకి? గులాబ్ జామ్. నాకు గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్. చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. గులాబ్ జామున్ నాకు కూడా చాలా ఇష్టం అండి. ఆల్ టైమ్ ఫేవరెట్ గులాబ్ జామున్. ఓకే. ఆఫ్ కోర్స్ అన్ని స్వీట్స్ ఫేవరెట్ అనుకోండి, అది ఇది తేడా ఏం లేదు. గులాబ్ జామ్ ఇస్ ఆల్వేస్ స్పెషల్. స్వీట్స్ ఉన్నా కూడా. అంటే నాకు చాలా ఫ్యాన్సీ స్వీట్స్ కన్నా మనం ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే సేమియా అనుకోండి, ఖీర్ అనుకోండి, రెగ్యులర్ గా బేసిక్ గా ఇంట్లో చేసుకుంటాం కదా, అవి చాలా బాగుంటాయి. అంటే ఇంకా మన ట్రెడిషనల్ చెప్పాలంటే బొబ్బట్లు కానీ ఇలాంటివి చాలా బాగుంటాయి. హోమ్ ఫుడ్ ఈజ్ బెస్ట్. అబ్సల్యూట్లీ అండి. పూరిలాగా చేస్తాం. సో నెక్స్ట్ పూరిలాగా చేసుకున్న తర్వాత దాన్ని మనం ఫ్లవర్ టైప్ చేసుకోవాలండి. ఓకే. సో మీకు అసలు ఇంట్లో రెస్ట్ డేస్ ఎప్పుడు? అసలు ఏ వంట పని చేయకుండా, ఏ పని చేయకుండా అసలు మీరు హ్యాపీగా లేజీగా అలా కూర్చునే సందర్భాలు ఉంటాయి ఉండవండి? లేదండి, ఉండదు. ఎలా అండి? ఎప్పుడు పని చేస్తూ ఉంటే మరి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు సినిమా కూడా వచ్చింది. కరెక్టే కానండి,
తప్పదు కదా, మనం కూర్చుంటే ఇంకా ఇల్లు మరి నెక్స్ట్ డే డబల్ ఉంటుంది, దానికన్నా బెస్ట్ చేసుకోవటం బెస్ట్ కదా, అందుకనే రెస్ట్ అవసరం వద్దు. పిల్లలు ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయితే ఇంకా తర్వాత రెస్ట్, ఇంకా స్కూల్ వెళ్ళిపోయాక వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతే ప్రశాంతం. ఇది యాక్చువల్లీ అంటే సమ్మర్ హాలిడేస్ అంతా పేరెంట్స్ కి పెద్ద పరీక్ష. సమ్మర్ హాలిడేస్ అంతా కిడ్స్ ని మెయింటైన్ చేయడం వల్ల చేయకుండా. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ మొబైల్స్ ఎక్కువైపోయింది. అవును, ఎలా అండి, ఎలా కంట్రోల్ చేస్తున్నారు పేరెంట్స్? అసలు చేయట్లేదండి, అవునా? అసలు వినట్లేదు. మీ పాప మీ బాబు అడుగుతారా మొబైల్? మా బాబు బాగా చూస్తాడు. అవునా? ఏం చూస్తుంటాడు ఇంతకు మొబైల్లో? యూట్యూబ్ లో ఒకటి ఇంకా పోలీసువి, ఎక్కువ పోలీసు అదే అంటాడండి. పొలిటీషియన్ అవ్వమని చెప్పండి. వద్దండి, పొలిటీషియన్ మనం చూస్తున్నాం కదా, ఇంకా మళ్ళీ అసలు ఒక్కడు పోలీస్ అని అంటాడు. పోలీస్ ఏమోలేండి, సాయి కుమార్ లాగా మంచి పోలీస్ అవుతాడు. ఏమోనండి, చెప్పలేము. సాయి కుమార్ ఇప్పుడున్నది రేపటికే డెసిషన్ మార్చుకుంటున్నారు, అలాంటిది ఇప్పుడు వీటిని మనం ఫ్లవర్ షేప్. ఓకే, అన్ని ఫ్లేవర్స్ చేసుకొని ఆయిల్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు పొంగిందండి ఆల్రెడీ. ఇలా చేస్తాం పాకం. ఎందుకంటే మైదా పిండి కదా, త్వరగా ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది, కుక్ అవుతుంది అన్నట్టు, ఫ్రై అయిపోతుంది. అది రెడ్డిష్ వస్తే బాగుండదు, కొంచెం వైట్గా ఉంటేనే బాగుంటుందా? పాకం. పనస పువ్వు రెడీ. ఓకే, చూస్తున్నారు కదండి, పనస పువ్వులు రెడీ. టేస్ట్ ఎలా ఉంది స్వీట్ చూసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పనస పువ్వులు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, యాలకులు. పనస పువ్వులు తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, కొద్దిగా నూనె వేసి కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి రోల్ చేసుకుని పనస పువ్వుల షేప్ లో కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసి పంచదార పాకంలో కాసేపు నానబెట్టి డిష్ అవుట్ చేసుకోవాలి. అంటే పనస పువ్వులు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి పనస పువ్వులు. చూద్దాం. వెరీ టేస్టీ అండి. చాలా బాగున్నాయి. సో ఇవాళ మీరు పర్చేస్ చేసిన 2 రెసిపీస్ కూడా సూపర్, చాలా చాలా బాగున్నాయి, అందుకే మీకు స్పెషల్. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి స్వాతి గారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఓకే, ఫస్ట్ టైం అండి ఇట్లా పార్టిసిపేట్ చేయడం, చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఇంకా చేయాలి అనేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అనమాట. చాలా బాగుంది. మళ్ళీ కొత్త రెసిపీస్ తో మళ్ళీ రండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే స్వాతి గారు, టేక్ కేర్, బాయ్. ఓకే, థ్యాంక్ యూ. సో స్వాతి గారు ఇవాళ పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి, ఇంట్లో ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.
టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.